వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి వచ్చేసింది, స్వీటీ వచ్చేసింది, అంటే ఫస్ట్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? మూసాపేటలో ఉన్న సంధ్యారాణి గారింటికి. మరి అక్కడికి వెళ్ళిపోయి సెలబ్రేట్ చేసేసుకుందామా? కమ్ ఆన్. వచ్చేసా, మరెందుకు లేట్, వెళ్ళిపోదామా? కమ్ ఆన్. హలో హాయ్ 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 హలో హలో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సంక్రాంతి రోజున మా ఇంటికి వస్తున్న మహాలక్ష్మికి, సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం అండి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి లక్ష్మికి మా నుంచి అవు చెరుకు గడ్డలు. థ్యాంక్ యూ. సో ఇవన్నీ తినేసరికి నా టీత్ అంతా స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. కానీ నిజంగా సంక్రాంతి అంటేనే చెరుకు గడ్డలు. సో రాయంగానే సిగ్నిఫైడ్గా నాకు ఇచ్చేసారు అనమాట. మరి ఎందుకు లేట్, లోపలికి వెళ్ళిపోయి మన సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామా? కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు విష్ చేస్తారు, మరి నేను మీకు విష్ చేయాలి కదా. హ్యాపీ సంక్రాంతి. పాప మన ఆడియన్స్ హట్ అవుతారు కదా, మన ఆడియన్స్ ఓకేనా? ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్, సో అది మై అక్క, మై డార్లింగ్ అక్క నన్ను పిలిచేసింది కాబట్టి నేను వచ్చేసాను. అక్క ఏంటి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నావు? చేసుకుందాం అందరం కలిసి. అది మా అక్క అంటే, నేను లేకుండా సెలబ్రేట్ చెయ్యం కదా. అది అమ్మో ఇక్కడ హట్ అయ్యేటట్టున్నారు. నేను మొత్తం మా అక్క వైపు చెప్తుంటే మనకేమవుతారు? అక్క అక్క. ఓ పెద్దక్క. హాయ్ పెద్దక్క. వెల్కమ్ టు సంక్రాంతి లక్ష్మి. ఆహా అబ్బా. అయ్యో మా ఇంటికి వచ్చి లక్ష్మీదేవి కదా పండగ రోజున. అంటే నేను వచ్చానంటే ఇక్కడ అందరు లక్ష్మీదేవులు ఉంటేనే కదా నేను వచ్చేది. అంటే మా ఇంటికి వచ్చి లక్ష్మీదేవిలా నువ్వు గిఫ్ట్లు ఇచ్చి వెళ్తావు కదా, అందుకే మా ఇంటికి వచ్చి లక్ష్మీదేవి అన్న. పాయింట్ టు బి నోటెడ్, గిఫ్ట్. కానీ నిజంగా అసలు ఆ కైట్లు, ఆ ముగ్గులు, ఆ గొబ్బెమ్మలు, ఇంకా మీరందరూ అయితే అమ్మో నాకు కలర్ బ్లైండ్నెస్ వచ్చేటట్లుంది. అంత కలర్ఫుల్ గా ఉన్నారు మీరందరూ. థ్యాంక్ యూ. అది సో వచ్చేసాము. సెలబ్రేట్ చేసుకునే ముందు మన ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేసుకుందామా? చేస్తాను. ఓకే, తను మా అక్క సామ్రాజ్య లక్ష్మి. పెద్దక్క పేరు సామ్రాజ్య లక్ష్మి. సామ్రాజ్య లక్ష్మి. ఏ సామ్రాజ్యానికి? ఈ మా నల్లమల్లి సామ్రాజ్యానికి. మా ఇంటి పేరు నల్లమల్లి, మా నల్లమల్లి సామ్రాజ్యానికి సామ్రాజ్య లక్ష్మి. అది వెరీ గుడ్, నైస్. తను రేణుక, మా ఫ్రెండ్. హాయ్ రేణుక. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. తను మా వదిన సువర్ణలక్ష్మి. హాయ్ వదిన గారు. హాయ్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. తను శ్వేత, మా మరదలండి. హాయ్ స్వీటీ. శ్వేత గారు, మీ బ్లౌజ్ నిండా డైమండ్స్ ఎలా వచ్చాయి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను ఇన్కమ్ ట్యాక్స్ అలా కంప్లైంట్ చేస్తాను. వాళ్ళ పర్మిషన్ తోనే. ఓహో అట్లానా? అయితే గుడ్, నైస్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. తను మా కోడలు. హాయ్, మీ పేరు? రచన. రచన గారు, మీరు ఇంత సన్నగా ఎలా ఉన్నారు? మీరు ఎట్లున్నారు సన్నగా? అంటే మీరు ఉన్నట్టే నేను ఉన్నాను. తను మా చిన్నమ్మాయి అండి. హాయ్. హాయ్ రాజీ. రాజీ. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఇందాక రౌడీ అని డిస్క్రైబ్ చేసింది నేనా? రాజీ ద రౌడీ. నైస్. తను మా చెల్లి కూతురు ప్రసన్న. హాయ్ అక్క. స్వీటీ. అదే ఓకే. హలో, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. నీ గొంతులో వాయిస్ అంతేనా? అంతే. అయ్యో, కానీ చాలా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ. మా అమ్మ. హలో పెద్దమ్మ.
మా అమ్మ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సో పెద్దమ్మ గారు మీరు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఫుల్ జోష్ లో ఉన్నారు. మనందరికి ట్రైనింగ్ మీరే ఇచ్చారా? అబ్బా! పెద్దమ్మ గారు కూడా ఇస్తున్నారు బిస్కెట్లు. పర్లేదు, మనం ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు మొత్తం ఫెస్టివలే కదా. ఓకే, తను మా చెల్లి. చెల్లి. హాయ్. హ్యాపీ సంక్రాంతి. మీ పేరు? స్వరూప. స్వరూప గారు. నైస్. తను మా కోడలండి. హాయ్. కోడలంటే నాకు కూడా కోడలు వచ్చింది. Yes. అత్తమ్మ 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 అత్తమ్మ. హ్యాపీ సంక్రాంతి. తను కోడలు. అయ్యో, నా కోడలేంటి ఇంత సిగ్గుపడుతుంది? మీరు అత్త కదా, చిన్న అత్త. అత్త దగ్గర సిగ్గుపడే వాళ్ళని ఇక్కడే చేస్తున్నారు. మీ పేరు? శ్వేత. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సో అక్క, అది మై సిస్టర్స్ అంటే అలా అడగంగానే అలా పరిచయం చేసేసారు. ఇద్దరు క్యూట్ సిస్టర్స్, ఒక మంచి చెల్లి కదా. నాకు నేనే మంచి అనుకున్నాను, చూసారా? ఏం చేస్తాము అనాలి కదా, అనకపోతే చెల్లెలు అలిగిద్ది మళ్ళా. నేను అలిగితే ఎలా చెప్పు? సంక్రాంతి అవును, అందుకని బోర్ అయిపోతుంది. ఎంటర్టైన్మెంట్ చేయాల్సి నువ్వే కాబట్టి. అసలు నువ్వు బంగారం. మా ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని ముందే చెప్పాం కదా. దీని తర్వాత కానీ అది ఫుల్ మనం ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేసేసేయాలి. అది సంక్రాంతి అంటే ఇంకా ఎప్పుడు సంక్రాంతి అన్నది సిల్కి గుర్తుకు రావాలి. ఓకే, అది ఫుల్ ఎనర్జీగా ఎంజాయ్ చేసేద్దామా? చేసే ముందు మనందరికి ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. ఇక్కడ అందరికి ఒక వెల్కమ్ డ్రింక్ తీసుకుందామా? ఓకే. సో అక్క, వేర్ ఇస్ మై వెల్కమ్ డ్రింక్? తీసుకొస్తా. రెడీ నీ వెల్కమ్ డ్రింక్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, వెల్కమ్ డ్రింక్ వచ్చేసింది అందరికి. ఎనర్జీ వచ్చిందా? అమ్మో, వీళ్ళకి ఇప్పుడు కూడా ఎనర్జీ రాలేదు. ఒక్కసారి ప్లీజ్. నాకు చూసారా ఎలా వచ్చిందో? అంటే ఎనర్జీ వచ్చిందా అన్నా, కానీ నన్ను భయపెట్టించమని చెప్పలేదు కదా అక్క. ఎనర్జీని చూపించు. ఓహో, ఓకే. సో ఫుల్ ఎంజాయ్ చేసేయాలి ఎంటర్టైన్మెంట్ లో. ఓకే, సో సంక్రాంతి సంబరాలన్నీ మన ఎంటర్టైన్మెంట్ లో ఉండాలి. ఓకే అక్క, ప్లీజ్ ఇక్కడ వద్దు, సిగ్గు ప్లీజ్. సో నాకు సంక్రాంతి ఇంపార్టెన్స్ గురించి ఎవరు చెప్తారు? మీరు చెప్తారు. ఓకే, ఫస్ట్ స్టూడెంట్ తినే చేయలేపారు కాబట్టి చెప్పేస్తారా? ఓకే, స్టార్ట్ ప్లీజ్. అన్ని పండుగల్లోకి న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వచ్చే తెలుగు పండుగ సంక్రాంతి. అవును కదా. సంక్రాంతి అంటే ఏంటంటే, సంక్రాంతి ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారంటే, సంక్రాంతి రోజున కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది. రైతులు పంటలు పండించి కొత్త ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆ ధాన్యాన్ని ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకి మొత్తం అందరికీ అంటే ఉచితంగా సర్వ్ చేయటం లాగా అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత చుట్టాలు వాళ్ళకి వీళ్ళకి పంపించడం అట్లా జరుగుతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే, నువ్వు వచ్చేటప్పుడు బయట గొబ్బెమ్మలు పెట్టాం చూసావా? గొబ్బెమ్మ దేని నుంచి తయారు చేస్తారు? ఆవు పేడ నుంచి. ఆవు అంటే మన మహాలక్ష్మి లాగా పూజిస్తాము. సో మహాలక్ష్మి ఈ సంక్రాంతి పండగకి మన ఇంటికి రావాలన్న ఉద్దేశంతో గొబ్బెమ్మలు తయారు చేసి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ గొబ్బెమ్మల్ని ఇంటి ముందు పెడతామన్నమాట. ఓకే, భోగిపళ్ళు చూసావా బయట? మేము మొదటిగా ఆమె లక్ష్మీదేవిగా భావించి ఆ గొబ్బెమ్మకి మేము భోగిపళ్ళుని పోస్తామన్నమాట. చిన్నపిల్లలకి, మన ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆ పళ్ళు పోస్తే వాళ్ళ ఆరోగ్యం, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారన్న ఉద్దేశంతో భోగిపళ్ళు పోయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ భోగిపళ్ళులో అసలు ఏమేమి కలుపుతారో నీకు తెలుసా? నాకు కూడా తెలియదు. ఇందాక నుంచి అక్కని అడుగుతుంటే చిన్నప్పుడు పోసారు కానీ అదొక నాకేదో పోసేస్తున్నారు అన్నట్టు. అవునా, నాకు కూడా తెలియదు. కానీ అక్క ఇందా నుంచి చెప్పమంటే లేదు నేను మీ ఛానల్లోనే చెప్తాను, టీవీ ముందు అన్నారు. సో అక్కని అడుగుదాం, భోగిపళ్ళల్లో ఏమేమి మిక్స్ చేసి పిల్లలకి పోస్తారనేది చెప్పరా ప్లీజ్. పిల్లలకు భోగిపళ్ళు వేయాలంటే ఏం చేస్తారంటే, బియ్యము, నూగులు, రేగిపళ్ళు, డబ్బులు, పూలు, వాళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని
శుభం కలగాలని భోగి పళ్ళు పోస్తాం. సో ఆ భోగి పళ్ళన్నీ రెడీ చేసుకుని పిల్లల్ని పేరెంటానికి అందరి పేరెంటాలని పిలిచి అందరు ఆశీర్వచనం అంటే ఏ చేతి చలవో ఈరోజు నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావమ్మా అని అంటారు ఎవరినైనా సరే మాట్లాడేటప్పుడు. సో ఆ పళ్ళు ద్వారా అందరి ద్వారా ఆశీర్వచనం పిల్లలకి అందరికీ ఇప్పిస్తాం అనమాట. ఇప్పుడు అది కూడా మనం సెలబ్రేట్ చేసుకుందాం భోగి పళ్ళది కూడా, ఓకేనా? యా. సో సంక్రాంతి ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. ఇంకెవరైనా చెప్తారా సంక్రాంతి గురించి? నేను చెప్తాను. ఓకే. యాక్చువల్లీ మనకి సంక్రాంతి అంటే అసలు హరిదాసులు, ఆవు, గొబ్బమ్మ, ఇంకా రంగోలి, ముగ్గులు అండ్ ఫుడ్, కైట్స్. అప్పట్లో అయితే ఒక 15 days షాపింగ్ చేసేవారు ఆ కైట్స్కి, మాంజా అదంతా. అందరూ బిల్డింగ్ పైన తినడము అన్నీ అక్కడే. సో అది మన జనరేషన్ వాళ్ళు సంక్రాంతిని పొలంలోకి వెళ్ళి చేసుకోలేదు యాక్చువల్గా. అందరూ అవి గుర్తున్నవన్నీ ఇంటి ముందు ముగ్గేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు మళ్ళా సాఫ్ట్వేర్ అదంతా ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయి మళ్ళీ అందరూ ఫీల్డ్స్కి టర్న్ అవుట్ అవుతున్నారు. ఇప్పుడు అందరు మళ్ళీ పంటల మీద దాని మీద ఫోకస్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఇంకొక 4-5 yearsలో మళ్ళీ మనం పచ్చగా సంక్రాంతి మళ్ళీ ఊర్లలో హరిదాసులు అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామని హోప్ చేస్తున్నాను. అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. సో మళ్ళీ అలా పంటలు అవన్నీ వస్తాయని అనుకుంటున్నాను. సో లెట్స్ ఆల్ సెండ్ అ మెసేజ్ ఆన్ దిస్ సంక్రాంతి. సో సంక్రాంతి అంటే అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా చేసుకోవట్లేదు. మొత్తం టెక్నాలజీ వచ్చేసరికి నిజంగా నా చిన్నప్పుడు నేను ఇలా హరిదాస్ వస్తే అలా బియ్యం పోసేదాన్ని. నిజంగా చిన్నప్పుడు భోగి పళ్ళు కూడా పోసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇంట్లో సంక్రాంతి వచ్చింది 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి, చాలు అలా ఉంది. కానీ నిజంగా పంటల్లోకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. సూపర్. మరి ఏంటిది చెల్లిని ఇంటికి పిలిచి ఏం లేదు ఇలా కూర్చోపెట్టి వెల్కమ్ డ్రింక్ ఇచ్చి అంతే అంటే ఎలా? ఎంజాయ్మెంట్. వేర్ ఇస్ దట్? నీకు పాట కావాలా? ఇక ఎవరు పాట పాడతారు? ఓకేనా? మన డైమండ్స్ రెడీగా ఉన్నారన్నమాట. ఓకే, సో పాట రెడీ? స్టార్ట్ ప్లీజ్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు. థ్యాంక్ యూ. సూపర్. సో సంక్రాంతి స్పెషల్ ఇంకా కొంచెం ఉంది, టేస్టింగ్. yes it's tasting time. సంక్రాంతి అంటే ఫుడ్ ఇలా ఉండాలబ్బా నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. అప్పాలా బాగా ఫాస్ట్గా ఉన్నారు. సో ఫస్ట్ మా అక్క చేసిన అప్పాలే టేస్ట్ చేద్దాం. చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. సూపర్. అసలు మా అక్క చేసిందంటే ఇంగ్రీడియంట్స్, ఆ ఫుడ్ మొత్తం అన్ని కలిపి అలా మ్యాజిక్ కొంచెం వేసి దాంట్లో. నువ్వు ఇప్పుడు ఇవన్నీ చెప్పావు అనుకో, నువ్వు వెళ్ళిపోయినాక వీళ్ళందరూ కలిపి కుమ్మేస్తారు. ఎందుకంటే అందరం కష్టపడ్డవే, అందరం కలిసి కష్టపడ్డ పిండి వంటలు ఇవి. అయితే పిండి వంటలు ఎవరెవరు చేశారో వాళ్ళందరూ చాలా బాగా చేశారబ్బా. అది అంటే ప్రస్తుతానికి అప్పాలు ఒకటి చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఏం టేస్ట్ చేద్దాం? చక్కెర పొంగలి. ఓకే, సో సంక్రాంతి స్పెషల్ చక్కెర పొంగలి మా అక్క చేసింది. టేస్ట్ చేసేనా? చేసేయి. ముందే డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం, పైగా ఎన్ని వేసారో చూసారా? జీడిపప్పు వచ్చిందా? నీకు వచ్చిందా? నాకు వచ్చింది. నాకు కూడా వచ్చింది. కానీ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఏం టేస్ట్ చేద్దాం? మా మరదలు చేసింది. కంకణాలు చేతికేసుకున్నారు నేను ఆల్రెడీ వేసుకొచ్చిన.
ఇది తినడానికి చేతికి వేసుకోవడానికి. ఓకే, మా అక్క చేసిన కంకణాలు. దీంట్లో కూడా ఏమైనా డైమండ్స్ వేసారా? దీంట్లో తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి చూసావా, నువ్వులు, తెల్ల నువ్వులు, అవి తెల్ల డైమండ్స్. డైమండ్స్ అయితే తీసి పక్కకు పెట్టి దాచిపెట్టుకుందాం అనుకో. ఇవి తినే డైమండ్స్. మా అక్క దీంట్లో నువ్వుల డైమండ్సే కాదు, ప్రేమను కూడా కలిపినట్టుంది. ఎంత టేస్టీగా ఉందో. థ్యాంక్ యూ స్వీటీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పల్లి ఉండలు ఎవరు చేశారు? ఐ డిడ్ దట్. మీరు? మనకి ఇట్లనే కూడా వచ్చా? న్యూట్రిషియస్ ఫుడ్ అది యాక్చువల్గా, ఎందుకంటే మనకి పల్లీలు, పుట్నాలు, బెల్లం ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్ కదా. సో అప్పుడప్పుడు ఇవాళ రేపు అందరూ పిజ్జాలు, బర్గర్లు తింటారు. ఇది తింటే కొంచెం హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. సో ఇవి నేను ఫెస్టివల్స్ అప్పుడు బాగా వెయిట్ చేస్తుంటాను అనమాట వీటి కోసం. సో అది మీరు చేశారు కాబట్టి నేను టేస్ట్ చేసేస్తాను. ఇంకా మా డాక్టర్ గారు ఇంత క్లియర్ గా ఆ హెల్త్ గురించి చెప్పేసరికి టేస్ట్ ఏమైనా తక్కువ ఉంటుందా చెప్పండి? అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. కొన్ని పార్సల్ కూడా చేస్తాం. యా థ్యాంక్ యూ. మీరు చేస్తా అంటే నేను వద్దంటాను. సో మన ఫ్యామిలీ స్పెషల్, తెలంగాణ స్పెషల్ సకినాలు. సో సకినాలు నేను టేస్ట్ చేసేస్తున్నా. గట్టిగా ఉన్నా కానీ టేస్టీగా చేశారు అబ్బా నా కోడలు. నా దగ్గరే కదా నేర్చుకున్నారు ఎంతైనా. కానీ నిజంగా చాలా బాగా చేశారు. నా కోడలు అనిపించుకున్నారు. సూపర్. నాకు ఇక్కడ ఒక్క రెసిపీ కాదు, అన్ని రెసిపీస్ చాలా చాలా బాగా నచ్చినాయి. సంక్రాంతి ఫుడ్ అంటే ఇలా ఉండాలి అని నాకు తినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్వీటీ, ఒక యాక్చువల్లీ ఏంటంటే ఈ పెద్ద పండగకి మా కుటుంబ సభ్యులు అందరం, లేడీస్ అందరం కూర్చుని చేసే పిండి వంటలు అన్నమాట. ఇది ఇందులో అందరి ప్రేమ ఉంటది, అందరి హ్యాండ్ ఉంటుంది. ఎస్, అది నిజంగా అందుకని అంత టేస్టీగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నేను ఈ టేస్టీ ఫుడ్ ఇలానే తింటూ ఉంటాను, మీరు అలా చూస్తుండండి. సో నేనైతే ఈరోజు చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే ఆహా సంక్రాంతి అబ్బా ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా, ఇక్కడే ఉండిపోవచ్చు కదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగా ఎంజాయ్ చేశాం. మీరు వెళ్ళేటప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నారు నా దగ్గర? వయ్యక్క మీరు ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నారు? వెళ్తున్నావు అనేసి బాధగా ఉంది. ఫస్ట్ టైం లైఫ్ లో ఎక్స్ప్రెషన్ బాగా అనేది కానీ నిజంగా నాకే వెళ్ళబుద్ధి కావట్లేదు. నేను ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ స్వీటీ వెళ్ళకు ప్లీజ్ ఇక్కడే ఉండిపో అంటారు, కానీ నాకు ఫస్ట్ టైం ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆహా పిండి వంటలు అన్నీ ఫుల్ అయిపోయింది నాకైతే. సో నేను నిజంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు ఎప్పుడు కావాలంటే నేను అప్పుడు ఇంటికి వచ్చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు స్టార్టింగ్ లో ఒక డైలాగ్ చెప్పారు గుర్తుందా? గిఫ్ట్. నువ్వేమో వెళ్ళిపోతున్నాను, నాకు అది దిగులుగా ఉంది. వెళ్ళిపోతుంది గిఫ్ట్ అన్నది, గిఫ్ట్ ఇవ్వకుండా వెళ్తుంది ఏంటో అని బెంగ పెట్టుకున్నారు. ఒక్కసారి చూడండి ఫేస్. గిఫ్ట్ కావాలా? గిఫ్ట్ కావాలంటే ఏదో ఒక టాస్క్ చేయాలి కదా. ఒక సాంగ్ కని, ఒక జోక్ కని, ఒక డైలాగ్ కని. సరే నువ్వు అడిగావు కదా, కానీ లింక్ పెట్టావు కదా పాటకి గిఫ్ట్ కి. సో ఇప్పుడు నీ గురించి సంక్రాంతి కాబట్టి లక్ష్మీదేవిగా మా ఇంటికి వచ్చావు కాబట్టి లక్ష్మీదేవి మీదే ఒక పాట. మహాలక్ష్మి ఓకేనా? ఓకేనా? శ్రీ మహాలక్ష్మి జగన్మాత మధుసూదన ప్రియవన మోహిని చంచల సుమంగళ వసుంధర వసుప్రజా రంజని నిరంజని విరామయీ భార్గవి అమల కమల విమలేశ్వరి వల్లభే సుతే అమల కమల విమలేశ్వరి వల్లభే సుతే చంద్రహాస సింధువదన శీతలే వహామ్యహం చంద్రహాస సింధువదన శీతలే వహామ్యహం శ్రీ మహాలక్ష్మి జగన్మాత మధుసూదన ప్రియవన మోహిని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మీరు ఇంత బాగా పాట పాడారు కాబట్టి మీకు గిఫ్ట్ ఇయర్గా. అయ్యో ఇప్పుడు పాడమని గిఫ్ట్ ఏనంటున్నావు నాకు? నేను ఇయర్గా ఐ హట్టు పర్లేదు, బుంగముద్దు కూడా పెట్టుకోండి. సో ఇక్కడ గిఫ్ట్ నేను ఇయ్యను. సో ఇక్కడ మా అక్క చేత ఒక పాట పాడిద్దామా? షూర్.
షూర్ ఓకే. సో అక్క గిఫ్ట్ కోసం ప్లీజ్ ఇప్పుడైనా కానీ పాట పాడరా? ఓకే మరి పాడేస్తారా? స్టార్ట్ ప్లీజ్. नेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे ढोलासुर भयंकरी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदे देवी भुक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आजंतरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते दैव महालक्ष्मी नमोस्तुते. సో మా అతిథి నుంచి మా అక్కకి ఒక చిన్న గేమ్. మీకు ఎక్సైట్మెంట్ వస్తుందండి? మా చెల్లెలకు వచ్చినా నాకు వచ్చినట్టే కదా. అమ్మ జాగ్రత్త లాగేసుకుంటారు. మీకు గిఫ్ట్ కావాలా? నేను ఇందా నుంచి నాకు నాకు సెల్ఫీ కావాలి. షూర్ తీసుకుందామా? ఇట్స్ సెల్ఫీ టైం. నేను గిఫ్ట్ ఇచ్చేనా? నీకు ఇందా డప్పాలు పెట్టాను కదా, సో మరి నాకు గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇస్తా. ఇంకా పాట నేను కూడా అప్పాలు పాడాలి. తిరిగి ఇవ్వలేను. నాకు గిఫ్ట్ లేదు, నేను అప్పాలు తిరిగి ఇవ్వలేదు. సర్ప్రైజ్. సో మా లైఫ్ లాంగ్ ఈ కప్పు ఉన్నంతకాలం మీ అతిథి ప్రోగ్రాము ఈటీవీ అభిరుచి వాళ్ళది మాకు గుర్తుగా ఉండిపోతుంది. అంతేనా? నేను గుర్తున్నానా? ఇది దీంట్లో కాఫీ టీ తాగుతున్నప్పుడు స్వీటీ 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 అంటే షుగర్ కలుపుకోకుండా స్వీటీని తలుచుకుంటే అయిపోతుంది కదా. ఎంత బాగా చేశారండి మీరు, పంచ్. అతిథి స్వీటీకి మేము ఇచ్చే పసుపు కుంకుమ అండి. థ్యాంక్ యూ అక్క. అక్క అంటే అలా ఉండాలి. మేమందరం ప్లాన్ చేసిందే. ఓహో అయితే ఓకే. మా ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. మా ఫ్యామిలీ నుంచి ఇస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇదండి ఈ వారం సంక్రాంతి స్పెషల్ అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరింతో అతిథిగా వచ్చేస్తా. అండ్ టేక్ కేర్. బై.